హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణాస్ ఆటో స్టూడియో. అందరికీ కార్ కొనడం ఒక పెద్ద డ్రీమ్. మీరు కార్ కొందాం అని ఫిక్స్ అయితే, ఒకవేళ మీ బడ్జెట్ 15 lakhs లోపు అయితే ఈ వీడియో మీకోసమే. సో ఈ రోజు వీడియోలో మనం అండర్ 15 lakhs బడ్జెట్లో మంచి కార్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. మార్కెట్లో ఉన్న అన్ని కార్స్ తీసుకొచ్చి ఈ వీడియోలో పెట్టను. ఒక మంచి ఫ్రెండ్గా ఆ బడ్జెట్ సెగ్మెంట్లో బెస్ట్ కార్స్ ఏమున్నాయో వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్, మనలో చాలా మందికి సెడాన్స్ అంటే చాలా ఇష్టం. బట్ బయట ఎస్యూవీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అందరూ ఈ మధ్య ఎక్కువగా ఎస్యూవీసే కొంటున్నారు. సో ఈ 15 lakh బడ్జెట్లో ఏమేమి సెడాన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్, హోండా సిటీ. ఈ కార్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఒకప్పుడు పెళ్లి చేసుకునేప్పుడు ఒక అబ్బాయికి 1 lakh శాలరీ ఉండాలి, హోండా సిటీ కార్ ఉండాలి, ఆ రేంజ్లో మాట్లాడుకునే వాళ్ళు. ఇది ఒక బెస్ట్ ఫ్యామిలీ సెడాన్ కార్. సో చాలా క్యాబిన్ స్పేస్ ఉంటుంది కార్ లోపల. సో ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ కార్ బేస్ మోడల్ 13.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. 15 lakhs లోపు హోండా సిటీ ఎస్వి అండ్ హోండా సిటీ వి మోడల్స్ వస్తాయి. ఇంకా కార్ స్పెసిఫికేషన్స్కి వస్తే ఈ కార్ 1498cc పెట్రోల్ ఇంజన్తో 119 bhp పవర్ని జనరేట్ చేస్తుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే సిటీ డ్రైవింగ్లో ఇది అరౌండ్ 10 to 12 kilometers ఇస్తుంది. అండ్ అలాగే హైవేస్ మీద అయితే అరౌండ్ 16 kilometers వరకు ఇస్తుంది. అండ్ ఈ కార్లో చెప్పాలంటే 5 people చాలా కంఫర్టబుల్గా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు, అంత క్యాబిన్ స్పేస్ ఉంటుంది. అండ్ ఈ బేస్ మోడల్లో మనకి మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబుల్ ఎక్స్టీరియర్ రేర్ వ్యూ మిర్రర్స్, టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, యాంటీ క్లాక్ బ్రేకింగ్, అలాయ్ వీల్స్, పవర్ రేర్ విండర్స్ అండ్ పవర్ ఫ్రంట్ విండర్స్ అన్ని ఒక ఫీచర్స్ ఇస్తారు. అలానే సేఫ్టీకి వస్తే ఈ కార్ గ్లోబల్ ఎన్క్యాప్లో 4 star రేటింగ్ ఇచ్చారు. సో ఇది హోండా సిటీ కార్ గురించి. ఇది ఒక బెస్ట్ కార్ ఈ సెగ్మెంట్లో కొనాలనుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ బడ్జెట్లో 2 బెస్ట్ జర్మన్ సెడాన్స్ ఉన్నాయి. ఒకటేమో స్కోడా స్లావియా, రెండోదేమో ఫోక్స్ వ్యాగన్ వర్చుస్. ఈ 2 కార్ల యొక్క నేమ్స్ అండ్ డిజైన్స్ మాత్రమే వేరు, మిగతావన్నీ ఒకటే. ఎవరికైతే ప్యూర్ డ్రైవింగ్ ఫీల్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ కార్ బెస్ట్ కార్స్. ఇవి మీకు పర్ఫార్మెన్స్ వైజ్గా అస్సలు డిసప్పాయింట్ చేయవు. ఈ కార్ తోలుతుంటే మజా వస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు. సో ఈ యొక్క 15 lakh బడ్జెట్లో మనకి 2 కార్లు మనకి బేస్ మోడల్ వచ్చేసరికి 11.5 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎగ్జాక్ట్గా 15 lakhs ఈ కార్కి మాత్రం పెడితే మనకి స్కోడా నుంచి స్లావియా 1.1 liter సిగ్నేచర్ వస్తుంది. అలాగే ఫోక్స్ వ్యాగన్ వచ్చేసిలో హై లైన్ మోడల్ వస్తుంది. సో ఈ కార్ మనకి 1 liter ఇంజిన్తో వస్తాయి, హై ఎండ్ మోడల్స్. ఇంకా ఈ కార్ యొక్క స్పెసిఫికేషన్స్ మాట్లాడితే ఈ కార్ 999cc పెట్రోల్ ఇంజిన్, అలాగే 113 bhp పవర్తో ఇస్తున్నారు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే సిటీ డ్రైవింగ్లో 9 to 10 kilometers వస్తాయి. అలాగే హైవేలో చూసుకుంటే 16 kilometers వరకు వస్తాయి. అండ్ మిగతా స్పెసిఫికేషన్ చూస్తే ఈ కార్ 2 హై ఎండ్ కాబట్టి అన్ని టాప్ ఫీచర్స్ అన్ని ఈ కార్లో ఇస్తారు. అలానే ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుంది. అండ్ జర్మన్ కార్ అంటేనే సేఫ్టీ, సో సేఫ్టీకి పెట్టిన పేర్లు ఇవన్నీ. సో ఈ 2 కార్లు మనకి గ్లోబల్ ఎన్క్యాప్లో 5 star రేటింగ్తో వస్తున్నాయి. సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఈ కార్ని మనకి ఇస్తున్నారు. సో ఈ బడ్జెట్లో మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కార్లు కావాలంటే ఈ 2 కార్లు ది బెస్ట్ కార్స్. అండ్ ఇప్పుడు ఎస్యూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఎస్యూవీస్కి వస్తే ఫస్ట్ మనకి మారుతి బ్రిజా ఉంది. సో దీని బేస్ మోడల్ 9.5 lakh నుంచి స్టార్ట్ అయ్యి 15 lakhs వరకు ఉంది. సో 15 lakhsలో దీని టాప్ మోడల్ మనం తీసేసుకోవచ్చు. సో ఇంకా ఈ కార్ స్పెసిఫికేషన్కి వస్తే ఈ కార్ మనకి 1462cc పెట్రోల్ ఇంజన్తో 101 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్కి వస్తే దీని యొక్క మోడర్న్ ఇన్ఫోడైనమిక్ సిస్టమ్ ఇస్తారు, 9 inches స్క్రీన్ ఇస్తున్నారు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఇస్తున్నారు, 6 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు అన్ని వేరియంట్లో. అలానే 360 degrees కెమెరా ఉంది, దీనికి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, అలానే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్. అండ్ ఈ కార్లో మనకి రేర్ సీట్స్ అనేవి 60-40 రేషియోలో ఫోల్డ్ అవుతాయి. అండ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, అలానే 6 speed ఆడియో సిస్టమ్తో ఈ కార్ని ఇస్తున్నారు. సో ఈ కార్ గ్లోబల్ ఎన్క్యాప్లో 4 star రేటింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సెకండ్ కార్ వచ్చేసరికి మహీంద్రా నుండి మహీంద్రా XUV 3XO. ఈ కార్కి చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అలానే రీసెంట్ టైమ్స్లో చూస్తే ఈ కార్కి చాలా ఎక్కువ సేల్స్ ఉన్నాయి కంపేర్ టు రిమైనింగ్ ఆల్ కార్స్ ఇన్ ఇండియా. అండ్ ఈ కార్ యొక్క బేస్ మోడల్ వచ్చేసరికి 8.7 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి 15 lakh బడ్జెట్లో మనకి టాప్ మోడల్ వస్తుంది, XUV 3XO AX7 వస్తుంది, డీజిల్ మోడల్ ఇది. సో ఈ సెగ్మెంట్లో ఈ కార్కి ఉన్న ఫీచర్స్ ఏ కార్కి లేవు. అండ్ ఈ కార్ గురించి చూసుకుంటే ఈ కార్ మనకి 1498cc డీజిల్ అండ్ 1197cc పెట్రోల్ ఇంజిన్ వస్తాయి. అండ్ ఈ కార్ 115 bhp పవర్ జనరేట్ చేస్తుంది. సో ఈ కార్కి వచ్చేసరికి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ Level 2 ADAS ఇచ్చారు అండ్ పారానామిక్ సన్ రూఫ్ ఇచ్చారు. అండ్ ఈ కార్లో మనకి హార్మన్ కార్డన్ ప్రీమియం ఆడియో సిస్టమ్ విత్ సబ్ వూఫర్ అండ్ యాంప్లిఫైర్ కూడా ఇచ్చారు. లార్జ్ అండ్ స్పేసియస్ క్యాబిన్ కూడా ఇచ్చారు, మన కార్ లోపల చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. రేర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. అండ్ సేఫ్టీ పరంగా ఈ కార్లో 6 air bags, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ హిల్ హోల్ కంట్రోల్. అలానే ఈ కార్కి 4 wheelsకి డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. అండ్ ఈ కార్ గ్లోబల్ ఎన్క్యాప్లో 5 star రేటింగ్ని సాధించుకుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే ఈ యొక్క 3XO మనకి సిటీ డ్రైవింగ్లో అరౌండ్ 12 kilometers వరకు ఇస్తుంది. అలానే హైవేస్కి వచ్చేసరికి 17 kilometers వరకు ఇస్తుంది.
అండ్ ఈ 15 lakhs రూపీస్ బడ్జెట్లో లాస్ట్ కార్ వచ్చేసరికి టాటా నెక్సాన్. ఇది ఇండియాస్ నెంబర్ 1 కాంపాక్ట్ ఎస్యూవీ. సూపర్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్తో వస్తుంది. ఈ కార్ మనకి మల్టిపుల్ ఫ్యూల్ ఆప్షన్స్తో వస్తుంది, పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జి. ఈ కార్ యొక్క బేస్ మోడల్ మనకి 8.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే హై ఎండ్ వచ్చేపాటికి 17 lakhs వరకు ఉంది. సో మనకి 15 lakhs రూపీస్ బడ్జెట్లో టాటా నెక్సాన్ ఫియర్లెస్ ప్లస్ ఎడిషన్ వస్తుంది. సో ఇది మనకి అరౌండ్ 14.5 lakhsకి అవైలబుల్గా ఉంది. అండ్ ఈ కార్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి ఇంజిన్ 1199 cc-తో 118 bhp పవర్ జనరేట్ చేస్తుంది ఈ కార్ వచ్చేసరికి. అండ్ మైలేజ్ విషయంకి వస్తే సిటీలో మనకి అరౌండ్ 8 to 10 kilometers అండ్ హైవేస్లో వచ్చేసరికి 14 to 18 kilometers వరకు ఇస్తుంది. అండ్ ఈ కార్లో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. 10.25 inches టచ్ స్క్రీన్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, అలానే వైర్లెస్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లేతో వస్తుంది. ఈ కార్కి ఫ్రంట్ సైడ్ వెంటిలేటర్స్ ఇస్తున్నారు. అలానే ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ వాయిస్ ఎనేబుల్డ్ పానోరామిక్ సన్ రూఫ్ ఇస్తున్నారు. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ గ్లోబల్ అండ్ క్యాప్లో 5 star రేటింగ్ ఇచ్చారు. అండ్ ఇంకా ఈ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ కార్తో ఒకరిని మనం గుద్దిన వాళ్ళకే రిస్క్, అలానే ఈ కార్ని ఎవరైనా గుద్దినా వాళ్ళకే రిస్క్. అంత సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది ఈ కారు. సో ఇవి గైస్ 15 lakhs రూపీస్ బడ్జెట్లో మనకి వచ్చే బెస్ట్ సెడాన్స్ అండ్ బెస్ట్ ఎస్యూవీస్. సో సెడాన్కి వచ్చేసరికి మీకు పర్ఫార్మెన్సే మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే హ్యాపీగా జర్మన్ కార్స్కి వెళ్ళిపోండి. లేదు మీరు రిలయబిలిటీ చాలా ఎక్కువ రోజులు ఈ కార్ని మనం పెట్టుకుందాం అంటే మాత్రం హోండా సిటీకి వెళ్ళండి. అలానే ఎస్యూవీస్కి వచ్చేసరికి మీకు మంచి రీసెంట్గా వచ్చే టాప్ మోస్ట్ ఫీచర్స్ అడాస్ ఇట్లాంటి ఫీచర్లు కావాలనుకుంటే 3XOకి వెళ్ళండి. లేదు నాకు సేఫ్టీ టాప్ మోస్ట్ ప్రయారిటీ, నేను చాలా సేఫ్గా ఉండాలి కార్తో లేపనుకుంటే హ్యాపీగా టాటా నెక్సాన్కి వెళ్ళిపోండి. మీకు అన్ని కార్లు బెస్ట్ కార్స్ ఈ సెగ్మెంట్లో. సో ఈ అన్ని కార్స్లో మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 15 lakhs రూపీస్ బడ్జెట్లో కార్లు కొందాం అనుకున్న మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ టైం వచ్చే ముందు మీ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్.